కేశవ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ దగ్గరికి వెళ్ళి సింధూరాన్ని కలిసారా, సింధూరతో ఏమైనా మాట్లాడారా, తనకు నచ్చజెప్పారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ తనకి ఏమీ చెప్పనవసరం లేదు, నీ రక్తం పంచుకొని పుట్టకపోయినా సరే తను నీలాగానే అక్కడ ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నేను చెప్పవలసినవన్నీ ఒక కన్న తండ్రిలాగా అన్నీ చెప్పి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, అక్కడ విజయమ్మ దగ్గర ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు, అలాగనే ఉండమని నేను చెప్పి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం విజయమ్మ ఎలాంటిదాయో మీకు తెలుసు కదా, తన దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు ఏమీ అనవసరం లేదు, తను బాగానే ఉంది అక్కడ అని చెప్పేసి అయితే చంచలమ్మకు నచ్చజెప్తూ ఉంటాడు. ఇంతలో సింధూర చంచలమ్మ కోసం ఆలోచిస్తూ మేడపైన ఉంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడికి విజయమ్మ వాళ్ళ ఆయన వస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడికి ఫంక్షన్లోకి వచ్చిన వాళ్ళందరి ముందు మమ్మల్ని అవమానించావు కదా, నువ్వు ఇలా అవమానించడానికి నువ్వు విజయమ్మ కోడలివి అనుకుంటున్నావా, ఇంకా ఎవరు కోడలివి అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా ఉండాలో మీరు కాస్త నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం తినికి ఏమైనా సంస్కారం తెలుసా ఏంటా, సంస్కారం ఉన్న ఇంటి నుండి వచ్చిందా ఏంటా అలా తెలియడానికి అని చెప్పేసి అయితే విజయమ్మ సింధూర వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం మా అత్తమ్మని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను, మీకు ఇంగిత జ్ఞానమైనా లేదా, తన చుట్టంగా వచ్చింది, తనని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం తినికి మాటలతో చెప్తే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే తన చెయ్యిని తీసుకొని వెళ్ళి సింధూర మెడ మీద పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం సింధూరాన్ని కిందకు తోసేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.